నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం శరణం శరణం శంకరం. మనకు అందించిన వారు మంత్రవాది మహేశ్వర్ గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. మహాశివరాత్రి లోతైన ఆధ్యాత్మిక పరమార్థమున్న పండుగ. శివ అంటే అక్షరాల కళ్యాణకారి. మహాశివరాత్రి నిరాకార స్వరూపుడైన మహాశివుడి దివ్య కార్యాలను స్మరించుకుంటూ పరమేశ్వరుడికి ప్రణమిల్లే సుదినం. లింగపురాణం ప్రకారం శివుడు ప్రపంచాన్ని సృష్టించి దివ్యశక్తితో నిలబెడతాడు. శివలింగం పైన 3 గీతలు ఆయన త్రిమూర్తి, త్రినేత్రి, త్రికాలదర్శి, త్రిలోకనాథుడు అని సూచిస్తాయి. శ్రీరాముడు రామేశ్వరంలో, శ్రీకృష్ణుడు బృందావనంలోని గోపేశ్వర్లో శివుణ్ణి ప్రార్థించారని, అందుకు గుర్తుగా అక్కడ శివాలయాలు నిర్మించారని చెబుతారు. భారతదేశంలోని 12 ప్రసిద్ధ శివాలయాలను జ్యోతిర్లింగ క్షేత్రాలుగా పిలుస్తారు. చిదంబరంలో శివుడు నటరాజు. అనంత శక్తితో నృత్యం చేస్తాడు. అసాధారణ కదలికలతో చిరుతపుల్లా కనిపిస్తాడు. పాములా జారిపోతాడు, ఉరుమవుతాడు. ఆ నటరాజే భారతీయ శాస్త్రీయ నృత్యాలకు ప్రేరణ. రమణ మహర్షి శివుణ్ణి తండ్రిగా భావించి ఆయనను వెతుకుతూ అరుణాచలం బయలుదేరారని అంటారు. వేదసార శివస్తోత్రం సూర్యుడు, చంద్రుడు, అగ్ని శివుడి 3 కళ్ళు అని పేర్కొంటుంది. సూర్యుడు తేజోవంతంగా ఉంటాడు. ఆ కాంతి వస్తువులను ప్రకాశింపజేస్తుంది. దానికి విరుద్ధంగా చంద్రుడి కాంతికి చల్లదనం, ప్రశాంతమైన గుణం ఉంటుంది. శివుడు తన 3 కళ్ళతో ప్రపంచాన్ని చూస్తాడు. బాధలో, దుఃఖంలో ఉన్నవారు సమీపించినప్పుడు ఆయన వారిని చంద్రకాంతికి సమమైన ఆహ్లాదకరమైన ఓదార్పునిచ్చే దృక్కులను ప్రశంసిస్తాడు. సూర్యరశ్మి ఒక్క క్షణంలో ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తుంది. పరమశివుడి కరుణ కటాక్ష వీక్షణాలతో సమకూరే జ్ఞానం జీవితానికి కొత్త వెలుగునద్దుతుంది. అగ్నికి దహించే శక్తి ఉంది. భగవంతుడి తపస్సుకు భంగం కలిగించడానికి తన వంతు ప్రయత్నం చేసిన కామదేవుడు ఆయన కోపాగ్నికి బూడిదైన సంగతి తెలిసిందే. శ్వేతాశ్వతర ఉపనిషత్ శివుణ్ణి పరమ పురుషుడిగా ప్రస్తావించింది. ఆయనే సర్వోన్నత గురువు, దక్షిణామూర్తి. తాను సృష్టించిన మాయకు అతీతంగా స్వయంగా నిర్దేశించిన నియమాలతో ఈ లౌకిక ప్రపంచంలో కర్తవ్యబద్ధుడై ఉంటాడు. భక్తుడి చిన్న ప్రార్థనకే సంతోషిస్తాడు. ఈ విషయం పార్వతి స్వయంగా గ్రహించింది. ఆమె కూడా తన చుట్టూ ఉన్న భౌతిక సృష్టికి అతీతంగా ఎదిగి తీవ్రమైన తపస్సు, సాధనల ద్వారా మనసును ఆత్మలో విలీనం చేయాల్సి వచ్చింది. శివుడి 8 లక్షణాలు: స్వయం ఉనికి, పవిత్రత, ఆత్మజ్ఞానం, సర్వజ్ఞత్వం, అపారమైన దయ, సర్వశక్తిమత్వం, ఆనందం, అనారోగ్యం లేకపోవడం లాంటి మాలిన్యం లేకపోవడం, కరుణ ఆయన స్వభావం, ప్రేమ అస్తిత్వం. ఆయనకు అనంతమైన పేర్లు, రూపాలు ఉన్నాయి. శివస్తోత్రావళి శివుణ్ణి దక్షిణాచార, వామాచార మార్గాల సారాంశంగా వర్ణిస్తుంది. ఏ విధంగానైనా, ఏ ప్రదేశంలోనైనా, ఏ రూపంలోనైనా శివయ్యను పూజించవచ్చని ఇది స్పష్టం చేస్తోంది. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.